కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించడం వల్ల లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఒక ఆదర్శవంతమైన మేలును అనుభవించేటువంటి కుటుంబాలుగా ఉండగలవు. సర్వశక్తిమంతుడైన దేవుడు కుటుంబ వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేయుటలో గల ఉద్దేశాన్ని ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోగలిగినప్పుడే భూమి మీద తామెందుకు కుటుంబాలుగా కట్టబడ్డారు అనే విషయం తెలుస్తుంది. కుటుంబాలుగా ఉండడం అంటే భార్యాభర్తలు పిల్లలను కని లోక సంబంధమైనటువంటి జ్ఞానములో అభివృద్ధి చెందేటట్టుగా చేసి వ్యాపార వ్యవస్థల్లో స్థిరపరిచి 4 రూపాయలు సంపాదించగలిగేటువంటి స్థితికి చేర్చటం, ఆ తర్వాత పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రుల యొక్క బాగోగులను చూసుకోలేని ఎంతోమంది దుర్మార్గపు పిల్లలు ఉన్నటువంటి దుష్ట తరముగా ఈ తరం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశము నుండి కనాను అనగా నేడు పాలస్తీనాగా పిలువబడుతున్న దేశానికి ఇశ్రాయేలీల ప్రజల్ని నడిపించుట కొరకు దేవుడు ఒక మంచి నాయకుడిని వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు మోజెస్. ఒక జనాంగాన్ని దేవుడు భూమి మీద తన కొరకు ఏర్పాటు చేసుకొని వారి ప్రత్యేకమైన జీవితం ద్వారా యావత్తు మానవ జాతికి అంతటికి ఒక ఆదర్శవంతమైన మాదిరికరమైనటువంటి ఒక జీవన శైలిని మానవ జాతికి ఆయన నేర్పించాలనుకున్నాడు. అందువలన ఇశ్రాయేలీయులు అనేటువంటి వారిని అనగా అబ్రహాము సంతానము ఇస్సాకు కుమారుడు యాకోబు 12 మంది కుమారులు వారి సంతానమే ఇశ్రాయేలీయులుగా పిలువబడతారు. వారిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో దేవుడు ఉద్దేశించిన వాడై వారికి ఇచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు, అందులో 5వ ఆజ్ఞ అద్భుతమైనటువంటి ఆజ్ఞ. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. రెండవది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపాన్నైనా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదని. మూడవది, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, వ్యర్థమైన ప్రమాణాలు దేవుని పేరట చేయకూడదు అని. 4వది, దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్రతుకు కాలంలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. 7వ దినం 6 రోజులు పని చేయాలి, 7వ దినమున నువ్వు నీ పని అంతటి నుండి విశ్రమించాలి. అది నీకు క్షేమము, నీ ఆరోగ్యాన్ని క్షేమము. అంతేకాదు ఆ దినమున నీవు నీ దేవుడైన యెహోవాని పూజించి ఆరాధించుట కొరకు ఏర్పాటు చేయబడినది అని వారికి ఆజ్ఞ ఇస్తూ, దేవుని ఎదుట నరుడు ఎలా ప్రవర్తించాలో దాన్ని తెలియజేస్తూనే కనిపించని దేవుని ముందు నరుడు ఎలా బ్రతకాలో అనే విషయం చెప్పాలి. అది వాడికి తెలియాలి అని అంటే ముందు కనబడేటువంటి తల్లిదండ్రుల ఎడల పిల్లలు ఎలా ప్రవర్తించాలో అది వారికి తెలియాలి. కనుక ముందు కుటుంబంలో నువ్వు నీ తల్లిదండ్రుల ఎడల ఎటువంటి మర్యాద, గౌరవం, భయం, భక్తి కలిగి ఉండి వారి మాటలకు విధేయత చూపుతున్నావో దానిని నీవు అర్థం చేసుకొని జీవించాలని దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో చాలా ప్రాముఖ్యమైనవి. మీకు అనేకసార్లు చెప్పినట్టుగా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల యొక్క వివరాలన్నిటినీ చదువుకున్న ప్రపంచ మేధావులందరూ కలిసి వారి వారి దేశాల రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకున్నారు అని. రాజ్యాంగాలన్నీ కూడా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలోని సారాంశాన్ని ఆధారం చేసుకొని చేయబడినవే. మానవ జాతి మేలు కొరకు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను అందులో పొందుపరిచారు. బైబిల్ విమర్శకులు, క్రైస్తవ విమర్శకులు, అనేక మంది క్రీస్తు విరోధులు బైబిల్ని తప్పు పట్టాలని పలు విధాలుగా ప్రయత్నించి బైబిల్లో మంచిది ఏదీ లేదు, అది కేవలం అపవిత్రమైనది అని భావించి ప్రజల హృదయాలలో చెడుతనాన్ని నింపాలని ఒకవైపు ఎన్నో కుట్రలు, పగలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నప్పటికీ మానవ హృదయాలలో ఒక మంచిని నింపగలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమేనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గం ఒప్పుకొనక తప్పదు. అంత అద్భుతమైంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. బైబిల్లో మానవ జాతి చేసినటువంటి కొన్ని తప్పిదాలను గురించి చరిత్ర ఏం జరిగిందో అది ఉన్నది ఉన్నట్టు రాయబడినందు చేత అది భూత పుస్తకం అనే అబద్ధాలు చెప్పి ప్రజల హృదయాలలో బైబిల్కున్న విలువను తగ్గించాలని కుట్రపూరితంగా అనేక మంది మతోన్మాదులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారి వల్ల ఎప్పటికీ ఏది కాదు. సత్యం ఎప్పుడూ సత్యమే. అబద్ధం ఆకాశం అంత ఎత్తున కనిపించినా సత్యము శాశ్వత కాలముకైనా మనుషులకి తెలుస్తుంది. క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, దేవుని ఆజ్ఞలు కలిగిన ఈ గ్రంథాన్ని సమూల నాశనం చేయటానికి ఎంతోమంది భూపతులు సర్వ విధాల ప్రయత్నాలు చేసి చేతకాని వారుగా మిగిలిపోయి కాలగర్భంలో, భూగర్భంలో కలిసిపోయారు. దేవుని వాక్యం సత్యం నిత్యము నిలుస్తుంది. అలాగని అబద్ధానికి కూడా ఆయుష్ ఎక్కువ అన్నట్టుగా అబద్ధం పలు విధాలుగా ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నంత మాత్రాన అది మానవ హృదయాలలో కానీ, మానవ కుటుంబాలలో కానీ, దేశాలకు కానీ ఏ విధమైన మేలు చేయజాలదు అని యావత్తు ప్రపంచం ఎప్పటికీ తెలుసుకోవలసిన సత్యం. మనము దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలోనే వ్యవస్థ తల్లిదండ్రుల పట్ల సరైన అవగాహన లేనిదిగా ఉందని, దేవుడు తన ప్రజలు చూపించేటువంటి ఒక మాదిరికరమైన జీవితం యావత్తు మానవ జాతి నేర్చుకోవాలని, ఆ విధంగా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మనస్సు మానవ జాతి తెలుసుకుంటుంది అని, ఆ విధంగానే మనుషులు దేవునికి దగ్గరవుతారని దేవుడు ఎదురు చూశాడు. అందుకని దేవుని వాక్యాన్ని హృదయమందుంచుకొని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారాన్ని మీరు గ్రహించినప్పుడు నిర్గమకాండములో, పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 18 వచనాలు మరియు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము నుంచి మరలా అక్కడ కూడా 18-20 వచనాల వరకు మీరు చదవగలిగితే అందున్న 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, రాయబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని. ఈ ఆజ్ఞ విషయంలో యావత్తు మానవ జాతి అన్ని తరాలలో తప్పులు చేస్తూనే ఉన్నారు. ఒకనాటి ఐగుప్తు దేశంలో, అనగా క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలో ప్రజలు నిజంగానే తల్లిదండ్రులపై అవిధేయులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ కాలంలోనే తల్లిదండ్రులని గౌరవించి బ్రతకాలనేటువంటి ఇంకింత జ్ఞానం ప్రజలకు లేదు. రకరకాల భిన్నాభిప్రాయాలతో, రకరకాల ఆలోచనలతో, స్వార్థంతో కుటుంబాలు కొనసాగుతున్నటువంటి దినాలవి. అలాంటి వాతావరణంలో దాదాపు 400 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కొరకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఐగుప్తీయులు, అనగా నేటి ఈజిప్షియన్స్, వాళ్ళు ఆ దినాలలో కూడా దేవుని గురించి సరైనటువంటి విశ్వాసం లేనివారు. సృష్టిలో కనబడేటువంటి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని
మానవ రూపాలను, జంతు రూపాలను ఆరాధించేటువంటి వారు. అలాంటి వాతావరణంలో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుని గురించి విషయాలు తెలియజేస్తూ దేవుడు ఏ రూపాన్ని వారికి చూపలేదు. అదృశ్యుడనే దేవుడు మహాశక్తివంతుడని తెలియజేస్తూ దేవుని ఆరాధించే విధానము విగ్రహాన్ని, రూపాన్ని చూసి కాదు, హృదయముతో, ఆత్మతో దేవుని ఆరాధించాలనే సత్యాన్ని వారికి తెలియజేశాడు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అదృశ్యుడైనటువంటి దేవుని స్థానంలో మనుషులు తమ తల్లిదండ్రులను భూమి మీద కలిగి ఉంటారు. దేవుడు కనబడడు, కానీ ఆ దేవుని ఎదుట నరులు ఎలా నడుచుకోవాలో అనే విషయం మాత్రం మనుషులు ముందుగా నేర్చుకోవాల్సింది తల్లిదండ్రుల దగ్గర. దేవుని దగ్గర నరుడు ప్రవర్తించే విధానము కానీ, సభ్య సమాజము పట్ల నరులు ప్రవర్తించే విధానము కానీ, మనుషులు సరైన క్రమాన్ని అనుసరించాలి అని అంటే తప్పనిసరిగా ఫస్ట్ వారికి తెలియవలసింది ఏమిటంటే దేవుని మాటకు లోబడటం. దేవునికి సంబంధించిందైనా మానవునికి సంబంధించిందైనా ఎవరి ఎడలనైనా మానవుని ప్రవర్తన ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని మాటకు మనుషుడు విధేయుడవ్వాలి. ఆ విధేయత, ఆ లోబడే తత్వం, ఆయన చెప్పిన దాన్ని అనుసరించి నడిచే మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజంగా భూమి మీద దేవునిని దేవునిగా గౌరవించగలరు, పెద్దలను పెద్దలుగా గౌరవించగలరు, వ్యక్తులను వ్యక్తులుగా చూడగలరు, మనుషులను మనుషులుగా చూడగలరు. అందుకనే దేవుడు కనబడని నా ఎదుట నువ్వు ప్రవర్తించే విధానం నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ నీ తల్లిదండ్రుల విషయంలో నేను చెప్పిన ఆజ్ఞను నువ్వు ఆచరించు అని చెప్పాడు. చదువుదాం ఆ వాక్యాన్ని. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. ప్రతి మనుషుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవ్వాలని కోరిక కలిగి ఉంటాడు. కానీ దీర్ఘాయుష్ కలిగి ఉండడం కొరకు మానవుని కొరకు ఏర్పాటు చేసుకున్న సొంత ప్రయోగాలు, ఎక్సర్సైజ్ అని, వాకింగ్ అని, రకరకాల ఆటలని, ఈరోజు ఈ విధంగా ఇవన్నీ పుట్టాయి. ఇవన్నీ పుట్టడానికి గల కారణం కూడా ఏమిటంటే గతంలో అయితే అందరూ కూడా కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని భుజించేవారు. ఈ దినాల్లో కష్టపడేటువంటి తత్వం తక్కువ, తినేటువంటి విధానం ఎక్కువ. శరీరానికి శ్రమ లేని కారణంగా రోగాలు వచ్చి తొందరగా మరణపు బారిన పడుతున్నారు. గనుక కొద్ది కాలం బ్రతకడం కొరకు, ఆరోగ్యంగా జీవించడం కొరకు రకరకాల మార్గాలను వెతుక్కున్నారు. కానీ మానవుడు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిలో కష్టపడి సంపాదించుకొని తినటమే సరైనటువంటి విధానం, అంతకుమించి వేరే మార్గం లేదు. ఇదిలా ఉండగా మనుషులు దీర్ఘాయుష్ కలిగి బ్రతకడం కొరకు నువ్వు ఏ దేశంలో నివసించినా దేశము సుభిక్షంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే దేశంలో ఉన్న మనుషులు బాగుండాలి అని. దేశంలో మనుషులు బాగుండాలి అని అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుంటే దేశ ప్రజలందరూ బాగుంటారు. ప్రజలందరూ బాగా ఉంటే దేశమంతా బాగుంటుంది. అలాగ దేవుని దీవెనను నొంది దేశం బాగుపడుతుంది. అందుకని ప్రియులారా, దేవుడు తన ఆజ్ఞను ఇస్తున్నప్పుడు మనుషుల కొరకు చక్కటి విషయాలను తెలియజేశాడు. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, నీ దేశంలో నీవు క్షేమం అనుభవించినట్లు ముందుగా నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకో అన్నాడు. అది దేవుని ఆజ్ఞగాను, నీ క్షేమముగాను, నీ దీర్ఘాయుషుకు గాను అది కారణమవుతుంది. కాబట్టి దేవుడు ఇంత చక్కటి విషయాన్ని మానవ జాతికి తెలియజేశాడు. 1000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో చాలామంది అనేక సినిమాలు చూస్తారో చూడరో తెలియదు, కానీ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి ఫిలింని ప్రతి ఒక్కరు కూడా చూశారు. అది మొదటగా అరమిక్ భాషలోను, ఆ తర్వాత ఇంగ్లీష్లోను, ఆ తర్వాత తెలుగులో కూడా ఈ మధ్యనే తీసుకొచ్చారు. ఆ 10 ఆజ్ఞల ఫిలిం చూసినటువంటి ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. చాలాసార్లు చెప్పాను మీకు, బైబిల్ని తప్పు పట్టాలని ఆ ఆజ్ఞలను మానవ జాతికి ప్రకటించిన మోషే ఒక అబద్ధికుడని నిరూపించడానికి వచ్చిన ఒక నాస్తికుడు. బైబిల్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మోషే ఒక తెలివైనటువంటి వాడుగా
ప్రజలను మోసగించి తన మాట వినేటట్టుగా చేయాలనే ప్రయత్నం చేశాడు అని నిరూపించటానికి పలు విధాలుగా ప్రయత్నించినటువంటి ఒక నాస్తికుడు ఏం చేశాడంటే, బైబిల్ అలా చదువుతూ ఉండగా అందులో ఉన్న 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి సారాంశాన్ని, నైతిక విలువలను, కుటుంబాలను, మానవుని వ్యక్తిత్వాన్ని వికసింపజేసేటువంటి జ్ఞానాన్ని చదివిన తర్వాత అది ఎలాగున్నా కూడా మానవునిగా నిలవబెట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి విశేషము, సందేశము ఆ 10 ఆజ్ఞల్లో ఉంది అని అతడు గమనించి గ్రహించి దేవుని మాటలు ప్రకటించేటువంటి మంచి బోధకుడు అయ్యాడు. ఇది 200 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఇది ఎంతోమంది నాస్తికులు బైబిల్ని తప్పు పట్టాలనే ధైర్యం చేయలేరు, ప్రయత్నించారు, కానీ దానివలన పట్టబడ్డారు. అది బైబిల్, ఎందుకంటే అది దైవ గ్రంథం. ప్రియ సోదర సోదరీమణులరా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఇన్ని సంవత్సరాలుగా మానవ జాతి మధ్య ఉన్నా కూడా తల్లిదండ్రులను గౌరవించిన పిల్లలు ఎంతోమంది. మీరు ఒక 40 సంవత్సరాల వెనక్కి వెళితే వృద్ధాశ్రమం అనేది ఎక్కడో ఒక పట్టణంలో, ఎక్కడో ఒక సుదూర ప్రాంతాల్లో ఎక్కడో ఒకటి ఉండేది. అది గ్రామానికి ఒకటో లేకపోతే జిల్లాకు ఒకటో అలాగ ఉండేది. కానీ ఈరోజు ప్రతి వీధిలో వృద్ధాశ్రమం కనిపిస్తుంది. వృద్ధాశ్రమాలు పెరిగాయి అంటే అది దేశం గొప్పతనం కాదు. వృద్ధాశ్రమాలు పెరిగాయి అంటే అది గొప్ప విషయం కాదు మాట్లాడుకోవడానికి. కుటుంబ వ్యవస్థ కుప్పకూలింది అని అర్థం. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకునే దుస్థితికి చేరుకున్నారు అని అర్థం. తల్లిదండ్రులను పిల్లలు అవమానిస్తున్నారు, గాలి కొదిలేస్తున్నారని అర్థం. తల్లిదండ్రులను అలా పట్టించుకున్నటువంటి ప్రతి కుమారులు, తల్లిదండ్రులు అవమానించినటువంటి పిల్లలు, తల్లిదండ్రులను ధిక్కరించినటువంటి పిల్లలు, తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి పిల్లలు ఎవరైనా సరే వారు ఈ భూమి మీద వృద్ధి పొందేటువంటి అవకాశమే ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. బైబిల్లో రాయబడినటువంటి మాటలను చూడండి మరొకసారి. మనము ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్న విషయాలు చదివాం. నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు అని చదివాం. అదే విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ప్రజలకు తెలియజేసేటప్పుడు 5:16 వచనం ఇలా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూసారా, నీ దేవుడు నిన్ను ఏ దేశంలో పుట్టించాడో ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవ్వాలి, నీకు క్షేమము కలగాలి అంటే నీ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్పాడు. 27:16, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆమెన్ అనాలి. ఈ విషయాన్ని ప్రజలందరితో ఒప్పించాడు. ఇశ్రాయేలీయుల లక్షలాది మంది ప్రజలందరినీ పెట్టి ఈ ఆజ్ఞను ప్రకటించిన తరువాత ఈ ఆజ్ఞను బట్టి, ఈ ఆజ్ఞను ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే, అనగా తమ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడగునుగాక అని ప్రజల్లో ఒకడు అంటే ప్రజలందరూ కూడా ఆమెన్ అనాలి. అంటే అర్థం ఏంటి? అది అలాగే జరుగునుగాక అంటే ప్రజలందరి నోట ఆ ప్రతిజ్ఞను చేయించాడు మోషే గారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడగుగాక అంటే అందరూ ఆమెన్ అనాలి. ఇప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. అందుకనే చెప్పాను, దీర్ఘాయుష్మంతుడు అవుటకు బదులు అర్ధాయుష్కుడైపోతాడు తల్లిదండ్రులు గౌరవించని వారు, ప్రేమించని వారు. తల్లిదండ్రులని ప్రేమించి మేలు పొందేటువంటి మనిషి మేలు పొందకుండా కీడు అనుభవించేటువంటి శాపగ్రస్తమైన బ్రతుకును బ్రతుకుతాడు. స్వార్థపరులు, తల్లిదండ్రులను పట్టించుకుననే పిల్లలు ఉద్యోగస్తులై, గొప్ప
విషయాలను సాధించి గొప్ప స్థితికి వెళ్ళిపోయి తల్లిదండ్రులను గాలి కొదిలేసేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ తమ జీవితాల్లో వృద్ధి పొందామని, అభివృద్ధి చెందుతున్నామని, గొప్పవారమయ్యాము అనుకుంటున్నారు. కాదు కాదు, అదొక శాపగ్రస్తమైన జీవితం అని దేవుడు తన గ్రంథంలో మానవ జాతి మేలు కొరకు తెలియజేశాడు. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలోని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇలా తెలియజేశాడు. చూడండి, నీకు మేలు కలుగున్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇప్పుడు దేశం కోసం మాట్లాడట్లేదు. భూమి మీద నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, మేలు అనుభవించాలంటే కండిషన్ ఒకటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంకా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, 20 సామెతలు, తమ తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును అన్నది. చూడండి, కారు చీకటిలో ఆరిపోవును. ప్రియులరా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు, తల్లిదండ్రులను బాధ పెట్టేవారు, తల్లిదండ్రులను ద్వేషించేవారు, తల్లిదండ్రులను దూషించేవారు, తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు, తల్లిదండ్రులను పట్టించుకొనని వారు శాపగ్రస్తులవుతారు, కీడు అనుభవిస్తారు, అభివృద్ధి చెందరు. అంతేకాదు వారు అర్ధాయుష్కులు అవుతారు అనేటువంటి విషయం కూడా దేవుడు తన మాటల్లో తెలియజేశాడు. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రతి మనుషుడు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ తల్లిదండ్రులను సన్మానించటం అని అంటే, ఎందుకు సన్మానించాలి అని అంటే, ఈరోజు తల్లిదండ్రులు బరువైపోయారని, తల్లి భారమైపోయిందని తల్లిని నెలకొకడు చూసుకునేటువంటి దుస్థితికి చేరుకుంది ఈరోజు లోకం, తెలుసు కదా. కానీ ఒక విషయాన్ని ప్రతి ఒక్కడు గమనించదగిన విషయం ఏమంటే, నీవు ఒక విషయాన్ని గమనించాలి, నీ తల్లి నిన్ను ప్రేమించినటువంటి ఆ ప్రారంభ దినాలను మర్చిపోకూడదు. నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తల్లి తన బిడ్డను కవిగిట ఉంచుకొని తాను తినవలసిన వాటిని తినకుండా, బిడ్డ ఆరోగ్యం బాగుంటేనే నేను ఆనందంగా ఉండగలనని బిడ్డ కోసం నోరు కొట్టుకొని, కడుపు కొట్టుకొని ఉపవాసం ఉండి బిడ్డ కోసం చేసే సేవ అంతా ఇంత కాదు. ఇలాగ రోజుల తరబడి, నెలల తరబడి అనారోగ్యంతో ఉన్నటువంటి ఏ పిల్లలనైనా సరే, ఏ తల్లి అయినా ఆ పిల్లల కోసం ఎంత ఇబ్బంది పడుతుంటుందో తెలియనటువంటి సత్యం కాదు, అది అందరికీ తెలిసిన విషయం. నిజంగా ఏ తల్లి అయినా పక్కింటి తల్లి వచ్చి, అమ్మా వారం నెల రోజుల నుంచి నీ పిల్లల కోసం ఎంత శ్రమ పడుతున్నావు కదా, నెల రోజులు, ఒక వారం రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, మేము నీ పిల్లలను చూసుకుంటాం అంటే ఏ తల్లి అయినా ఆ పిల్లల విషయంలో విడిచిపెడుతుందండి? విడిచిపెట్టదండి. ఏ తల్లి విడిచిపెట్టదు. ఎందుకంటే ఎవరికి తమ పిల్లలను చూసుకునే బాధ్యత ఎవరికి ఇవ్వదు. తన పిల్లలని తానే చూసుకుంటుంది. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా, తన పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోయినా తానే తన పిల్లలను చూసుకుంటుంది. ఈరోజు తల్లి తండ్రి పిల్లలకు బరువై, నువ్వు నెల రోజులు చూసుకో, ఒరే ఈ గొడవ అంతా మీకెందుకు లేరా అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకుండా ఏ వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాల్లోనుకో వెళ్ళిపోతున్నారు. ఇది మానవ జాతి శ్రేయస్సుకు మూలం కాదు, మానవ జాతి నాశనానికి మూలం. ఇది వ్యవస్థ పూర్తిగా పతనమవుతుంది అనే దానికి రుజువిది. ప్రజలు తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారు అనే దానికి పరాకాష్ట ఇది. కనుక మానవుడు తల్లిదండ్రులను మర్చిపోకూడదు, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. ఆ విషయాన్ని ఎవరు కూడా ఎప్పుడు మరవకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచన చేయగలిగితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తమ తల్లి కన్నా ముందు తానే చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభువు వారు తర్వాత మరియమ్మ గారికి ఇంకా 6 మంది పిల్లలు ఉన్నారు.
ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనం నుంచి ఉంటుంది, మీరు తీసి చదవ అవసరం లేదు. అక్కడ మరి మరియమ్మ గారికి ఇంకా పిల్లలు ఉన్నారు, అంటే ఇంకా 6 మంది పిల్లలు ఉన్నారు. ఈ 6 మంది పిల్లలు కన్నా ముందు యేసుప్రభు వారి ముందు చనిపోవలసి వచ్చింది. అప్పటికే యేసుప్రభు వారు దేవుని పరిచర్య చేసి సంపూర్ణం చేస్తున్నాడు. శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, 12 మంది శిష్యుల్ని. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేయుటలో నిజంగా తన మాట వినగలిగే వారిని తయారు చేశాడు. ఈ క్రమంలో యేసుప్రభు వారు సెలవు మీద మాట్లాడుతూ రెండవ మాటగా 3వ మాటగా తమ కుమారుణ్ణి చూచి, తమ తల్లిని చూచి, కుమారుని చూసి తల్లి ఏడుస్తుంది, సెలవులో చనిపోతున్న క్రీస్తుని చూసి. అలాగే ఏడుస్తున్న తన తల్లిని చూసినటువంటి యేసుప్రభు వారు ఇలా చెప్పారు, యోహానును చూచి తల్లిని మరియమ్మను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. అలాగే యోహానుకి చెప్పాడు, యోహాను ఇదిగో నీ తల్లి, నీవు ఆమెను చూడాలి అన్నాడు. యేసుప్రభు వారు ఇలాగ అనుకోలేదు, నేను ముందుగా చనిపోతున్నాను కదా, చనిపోయిన తర్వాత ఇంకా నా వెనకాల ఇంకా 6 మంది పిల్లలు ఉన్నారు, మా అమ్మకు 4 సహోదరులు ఉన్నారు, 2 చెల్లెండ్రు ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారులే అని బాధ్యతారహితంగా ప్రభువు మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. తమ సోదరులు చూసుకున్నా చూసుకోకపోయినా బాధ్యత నాది అని భావించిన క్రీస్తు తన స్థానములో శిష్యుణ్ణి ఉంచాడు. ఆ దినము నుంచి తల్లి యోహాను ఇంట ఉంది అనే విషయం మనం అక్కడ చదువుతాం. కాబట్టి ప్రియ సోదర సోదరీమణులారా, తల్లిదండ్రులని భాగాలు వేసుకొని పంచుకునే కాలం కాదు ఇది. ముఖ్యంగా ఈ కాలం అటువంటిదే. కానీ దేవుని పిల్లలు, దేవుని ఆజ్ఞలు ఎరిగిన వారు, భూమి మీద దీర్ఘాయుష్ కలిగి మేలు అనుభవించాలనుకునేవారు ఎవరైనా, మీ ఆరోగ్యం, మీ ధనం, మీ బలం, మీ ఎక్సర్సైజ్ కాదు, మీరు మీ తల్లిదండ్రులని చూచుకుంటేనే మీరు దీర్ఘాయుష్మంతులై మేలు అనుభవిస్తారనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. ప్రభు చాలా చక్కగా ఈ ఆజ్ఞను తెలియజేశాడు. మానవుని శ్రేయస్సు కోరి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇందులో విచిత్రమైన సంగతి ఏమిటంటే, యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చే కాలము నాటికే అనేక మంది స్వార్థపరులైనటువంటి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోలేని దుస్థితిలో ఉన్నారు. యేసుప్రభు వారు ఆనాటి సమాజాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆరాధన మాత్రం గొప్పగా చేయటం ప్రారంభించారు, దేవుని ఆరాధించటం. మీరు మార్క్సు వార్తలోని 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే, మార్క్సు వార్త 7వ అధ్యాయం 6 నుంచి ప్రజలు పెదవులతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు, దేవుణ్ణి పూజించడానికి వస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది అని చెబుతూ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? ఆ కింద వచనాలకు వెళ్ళిపోయిన తర్వాత, మీరు మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరించడం కొరకు దేవుని ఆజ్ఞలను కూడా నిరాకరిస్తారయ్యా అన్నాడు. ఇంతకు వాళ్ళు నిరాకరించినటువంటి దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞను ధిక్కరించింది ఏమిటి అంటే, ఆ కింద వచనాల్లో ప్రభువు చెప్పాడు, మీరు మీ తల్లిదండ్రులని ఎవరినైనా ప్రేమించవలసిన పరిస్థితి వస్తే, మీ తల్లిదండ్రులతో మీకు గొడవ ఉంటే మీ తల్లిదండ్రులను పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆనాటి స్వార్థపరులైన మత బోధకులు ఎలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టారో చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ప్రజలకి ఇలాంటి బోధ చేసేసారట. ఎలాంటి బోధ అంటే 11వ వచనం, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగున్నది ఏదో అది కోర్బాను అంటే దేవార్పితమని చెప్పిన ఎడల, తన తండ్రినైనను తల్లినైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన పారంపర్యాచారము అన్నాడు. అంటే ఈ మత నాయకులు, మత పెద్దలు వారి స్వార్థం కొరకు దేవార్పితం అంటే మేము దేవుని పక్షాన్ని సేవ చేసేటువంటి జనమో బోధకులం కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకి ఏదైనా చేయాలనుకుంటే అది దేవార్పితం అంటే దేవుడు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు కనుక తల్లిదండ్రులకు కూడా ముందు నుంచే ఇది దేవునికి చెందుతుంది అనగానే తల్లిదండ్రులు కూడా ఏమి మాట్లాడకూడదండి.
అలాగా తల్లిదండ్రులందరూ కూడా దేవుణ్ణి గౌరవించేవారు కనుక, అమ్మా డాడీ మీకు ఇవ్వవలసింది ఏదైతే ఉందో అది దేవునికి అర్పితం చేశాను అని పిల్లలు చెప్పారనుకోండి, ఆ పిల్లలు అలా చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడరు. అప్పుడు దేవార్పితము అని చెప్పితే అప్పుడు ఎవరికి ఇవ్వాలి? అది ఈ ఆజ్ఞను ప్రవేశపెట్టిన మత బోధకులకి ఇవ్వాలి, యూద మత బోధకులకి. అప్పుడు ఇది వీళ్ళు తీసుకుంటారంటే తమ తల్లిదండ్రులను గురించి ప్రభు అక్కడే మాట వాళ్ళ కోసం ఏం చెప్పాడంటే, తమ తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చెయ్యనీయక అన్నాడు. చూడండి, అంటే పిల్లలు తమ తల్లిదండ్రులకి ఏమీ ఇవ్వకుండా తమ స్వార్థం కోసం దేవార్పితమని మాకిచ్చేసేయండి అని సొంత పద్ధతులు పెట్టారు. సొంత పద్ధతులు పెడితే చెప్పారు, ఇది ఇలాగ మీరు దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. వెంటనే దేవుని ఆజ్ఞ వారు గుర్తు చేశాడు 10వ వచనంలో, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధించవలనని దేవుడు మోషే ద్వారా చెప్పాడు కదా. ఈ ఆజ్ఞను పక్కన పెట్టి మీరు కొత్త సిద్ధాంతాన్ని పెట్టారు మనుషులలో. ఇలాంటి సిద్ధాంతాలని సొంతంగా పెట్టి దేవుని ఆజ్ఞను పక్కన తోసేసి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారట, 6, 7 వచనాల్లో దేవుని ఆరాధించడానికి వెళ్తారంట. అక్కడ యేసు ప్రభు వారు చెప్పింది ఏమిటంటే, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని ఆరాధిస్తామంటున్నారు చూసారా, రేయ్ అది వ్యర్థమైన ఆరాధన అన్నాడు. ఏ ఆరాధన అది? అందుకని తల్లిదండ్రులను గౌరవించనివాడు, తల్లిదండ్రుల మాట విననివాడు, తల్లిదండ్రులను పట్టించుకొననివాడు, తల్లిదండ్రులని చూచుకునేటువంటి వాడు ఆరాధించడానికి యోగ్యుడు కాడు. అది ఒకవేళ వాడు చేసినది వ్యర్థమైన ఆరాధన. ఎంత చక్కగా చెప్పాడు చూడండి యేసుప్రభు వారు. కనుక ప్రియులారా, దయచేసి నా మనం ఆలకించండి. తల్లిదండ్రులు ఘనపరచాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవంగా చూడాలి, తల్లిదండ్రులను మర్యాదగా చూడాలి. ఈ విషయాలు తల్లిదండ్రులు సన్మానించడం అంటే మీరు ఏమని భావిస్తారో నాకు తెలియదు. తల్లిదండ్రుల మాటలను వినడంలో ఏం చేయాలి? సన్మానించడం అంటే గౌరవించండి అని, సన్మానించడం అంటే వారి మాటలకు విధేయత చూపించండి అని, సన్మానించండి అని అంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలు భయభక్తులతో ఉండండి అని, తల్లిదండ్రులతో ప్రేమించండి, గౌరవించండి అంటే అర్థం ఏంటంటే ప్రేమతో, అభిమానంతో, కృతజ్ఞతతో ఉండండి అని. ఇంత చక్కగా చెబితే ఇలాంటి మాటలన్నీ పక్కకు తోసేసి తల్లిదండ్రులు పట్టించుకోకుండా బ్రతికే పిల్లలు ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవ పాస్టర్లలో కూడా ఉన్నారు. ఇలాంటి వారి సేవ దేవునికి అంగీకారము కాదు. తల్లిదండ్రులను తప్పనిసరిగా తమతో పాటు సమానంగా పట్టించుకునేటువంటి పిల్లలు దేవునికి ఇష్టం. అలాంటి వాళ్ళు భూమి మీద క్షేమంగా, సురక్షితంగా కూడా బ్రతుకుతారు. లేకపోతే వారు శాపాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. రకరకాల దేశాలలో వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను చంపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వింటే ఆశ్చర్యపోతారు. కొన్ని దేశాలలో తల్లిదండ్రులని వృద్ధులైపోతే వాళ్ళకి ఎవరు సేవలు చేస్తారని వారిని చంపించేస్తారు, చావుకు అప్పగించే పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి దేశాలు ఎప్పుడు బాగుపడవు, నాశనం అయిపోతాయి. కనుక దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రుల ఎడల ఈరోజు నువ్వు చూపించేటువంటి ప్రేమ, విధేయత, గౌరవం, అభిమానం, కృతజ్ఞత ఎటువంటిదో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. నీ దేవుని వలన నీకు ఇవ్వబడిన ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుటలో నువ్వు పొందబోయే మేలును నీవే నీ చేతులారా పోగొట్టుకుంటున్నావు అని అర్థం. తల్లిదండ్రులని ద్వేషించేవారు, దూషించేవారు, నిర్లక్ష్యం చేసేవారు అంతా శాపగ్రస్తులు. మర్చిపోకండి. చరిత్రలో కూడా ఉన్నారు కొంతమంది. చెప్పుకోదగినటువంటి కుమారులను ఇద్దరిని మేము ముందు పెడతాను. అలాంటి వారిలో ఒకడు యోసేపు. అది క్రీస్తుపూర్వం దాదాపు 1400-1500 సంవత్సరాల క్రితం, 1400-1500 సంవత్సరాల క్రితం అనగా యాకోబుకు 11వ కుమారుడు యోసేపు. తన అన్నలు తమ తండ్రి గారు అతనిని యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నారని తమ అన్నలు అతన్ని చంపటానికి పక్కబట్టారు బుద్ధిహీనంగా.
కానీ అనుకోకుండా ఐగుప్తు దేశం నుంచి వర్తకులు అంటే వ్యాపారస్తులు దారిని నడుస్తుంటే ఆ పసి బిడ్డగా ఒక 10-15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి అమ్మేశారు అన్నలు. తీరా చూస్తే మరొక 10 సంవత్సరాల తర్వాత ఆ ఐగుప్తు దేశంలో ఒక ఆర్థిక మంత్రి అయిపోయాడు యోసేపు అనే ఆయన. ఆ తర్వాత తమ తండ్రి గారైనటువంటి యాకోబు గారు తమ పిల్లలు నివసిస్తున్నటువంటి పాలస్తీనా ప్రాంతం అంతా కూడా కరువుతో నిండిపోయింది. ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తుకు తమ పిల్లలను పంపించాడు యాకోబు గారు. తీరా చూస్తే ఐగుప్తులు ఆర్థిక మంత్రిగా దేశపు ఆనాటి ఫరోకి ముఖ్యమైనటువంటి మంత్రిగా, సలహాదారుడుగా, జ్ఞానవంతుడుగా ఆ రోజు యోసేపు ఉన్నాడు. యోసేపు ఒక అత్యున్నతమైన స్థితికి చేరిపోయాడు. ఎప్పుడైతే తమ అన్నలు తమ దగ్గరకు వచ్చారని భావించాడో యోసేపు తన అన్నల మీద అద్భుతమైన ప్రేమ పెంచుకున్నాడు. తమ తండ్రి గారు బ్రతికున్నారో లేదో అని పరోక్షంగా అడిగి తెలుసుకున్న తమ తండ్రి గారు బ్రతికున్న సంగతి తెలియగానే తమ అన్నలు ఎలాగైనా తమ తండ్రి గారిని ఇక్కడ తీసుకొని రావాలని ఉద్దేశించాడు. కానీ వారు అంత తొందరగా ఆయన మాట వినలేదు. అందువలన ఎలాగైనా సరే తమ తండ్రి ఇక్కడ తీసుకొని రావాలని ప్రయత్నించి మొత్తాన్ని కుటుంబాన్నే ఐగుప్తు దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగా వచ్చేటప్పుడు తమ తండ్రి గారు తమ దేశానికి వస్తుంటే దూరమున ఉన్నట్టు తమ తండ్రిని చూసినటువంటి యోసేపు అతడు అద్భుతమైనటువంటి హోదాలో ఉన్నాడు. తమ తండ్రిని కలుసుకోవటానికి వెళ్ళాడు. చూడండి ఒకసారి ఆ మాటలు చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒకసారి ఆదికాండములోని 41వ అధ్యాయంలో, ఆదికాండము 41వ అధ్యాయము, ఒక తండ్రికి కుమారుడు ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అప్పటికి యోసేపు చనిపోయాడు అని అనుకున్నారు వాళ్ళు. కానీ తండ్రిని దూరం నుంచి చూసినటువంటి యోసేపు ఏం చేశాడనే విషయాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 41వ అధ్యాయంలో 43 నుంచి మనం చదువుదాం. ఇంకా మీరు చూడగలిగితే 41 నుంచి చదువుదామా? మరియు ఫరో, చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అది అతని యొక్క హోదా. అర్థమైందండి? అతని అంతస్తు. అంత అంతస్తు కలిగినటువంటి అతను ఏం చేశాడో అనే విషయం తమ తండ్రి గారు తమ దేశానికి వస్తున్నప్పుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అతన్ని అంత అద్భుతంగా హెచ్చించారు. హెచ్చించిన తర్వాత చూడండి ఒకసారి 44వ అధ్యాయము తమ తండ్రి గారిని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చేటప్పుడు జరిగినటువంటి విషయం ఏంటో దానిని మీకు చూపించి ఉద్దేశిస్తున్నాను. ఆ 46వ అధ్యాయం 28 నుంచి చూడండి. అతడు గోషేనుకు త్రోవ చూపుడుకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపాను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తమ తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో
ఏడ్చెనో అందు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింక బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేను ఇకను చనిపోతునని చెప్పాను. చూసారా, రథం మీద ఉన్నటువంటి తాను దిగి తమ తండ్రిని కలుసుకోవటానికి ఎంతో దూరం ప్రయాణం నడిచి వెళ్ళి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి తమ తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రిని గౌరవించటం, ప్రేమించటం అంటే అలాంటి ఒక అద్భుతమైన కుమారుడు. అతని హోదా అంతటిని పక్కన పెట్టేశాడు. నా తండ్రిని నేను చూడాలి. తనతో పాటు తమ తండ్రి గారిని కుటుంబాన్ని అంతటిని ఆ ఐగుప్తు దేశంలో చక్కగా సురక్షితంగా క్షేమంగా పోషించాడు యోసేపు. అంత అద్భుతంగా కాపాడాడు. అదే ఆయన తండ్రి ఒక మంచి ఆదర్శవంతుడైన కుమారుడు. కాలక్రమంలో అదే యాకోబు సంతానంలో ఉన్న యూదా గోత్రంలో పుట్టినటువంటి దావీదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ దావీదుకు పుట్టినటువంటి కుమారులు దాదాపుగా 19 మంది పిల్లలు అతనికి. అందులో ఒక కుమారుడు చెప్పుకోదగినటువంటి వాడు అబ్షాలోము. చాలా సుందరుడు, అందరి చేత మెప్పు పొందినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కాలక్రమంలో పెద్దవాడైన తరువాత తమ తండ్రి గారిని వేటాడి చంపే అంతటి భయంకరమైన దుర్మార్గుడుగా అబ్షాలోము మీకు గ్రంథంలో కనిపిస్తాడు. అలాంటి అబ్షాలోము అడవిలో భయంకరమైన క్రూరమైన చావు చేస్తాడు. కుమారుని మీద అయితే ఎనలేని ప్రేమ పెట్టుకున్న దావీదు, యాక్చువల్గా దావీదు అనేక మంది రాజులతో దేశాలతో యుద్ధము చేసి సునాయాసంగా దేశాలన్నిటినీ జయించి వచ్చినటువంటి మహావీరుడు, శూరుడు అతనే. కానీ తన కుమారుడు తనను చంపటానికి వెతుకుతుంటే తాను యుద్ధం చేసి తన కుమారుని చంపుకోలేక కాదు, కుమారుని మీద ప్రేమతో చావవలనన్న మనస్సు లేక కుమారుని చేత చంపబడి తాను తన కుమారునికి శాపం తీసుకురాకూడదని భావించి, అలాగే కుమారుని చేత చంపబడకుండా తప్పించుకొని పరిగెడుతున్నాడే కానీ తన దగ్గర ఉన్నటువంటి సైనికులు చెబితే అబ్షాలోముని 2 నిమిషాల్లో చంపి అవతలు పడేస్తారు. కానీ ఆజ్ఞ ఇవ్వలేదు. కుమారుని మీద ప్రేమ. చివరికి యాకోబు సైనికులు కూడా చెప్పారు, మేమందరము చచ్చిపోయి నీకు అబ్షాలోము ఒక్కడు బ్రతికినా చాలేమో కదా అని తెగించి చెప్పారు. అప్పుడు కూడా బోరున ఏడ్చాడు అతనే. నేను ఎందుకు చెప్తున్నానంటే, కుమారుని మీద అంతగా ప్రేమ పెంచుకున్నాడు ఆయనేమో, కానీ కుమారుడైన అబ్షాలోము తండ్రిని భయంకరంగా తరిమి చంపటానికి వెళ్ళాడు. కానీ తానే చంపబడ్డాడు అడవిలో క్రూరంగా. గుర్రం మీద పరిగెడుతూ చెట్లల్లో ఎక్కడో తమ తండ్రి గారు ఉన్నారని వెతుక్కుంటూ వెళ్తుంటే 2 పంగలు చెట్లు కొమ్మలు 2 ఇక్కడికి తీసుకొని పొడుచుకుంటే ఇక్కడే వేలాడిపోయాడు. తన కిందన గుర్రం ముందుకు వెళ్ళిపోయింది, దానికి వేలాడిపడి చచ్చిపోయాడు. అంత భయంకరంగా చచ్చిపోయాడు. అందుకని 2 కుమారులు మీకు ఎందుకు చూపించానంటే, ఇందులో నీవు ఒక యోసేపు లాంటి కుమారుడుగా ఉండగలవా, లేక అబ్షాలోము లాంటి దావీదు కుమారుడుగా ఉంటావా అనేది. కనుక దయచేసి పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మానవ జాతి కొరకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞ ఎంత గొప్పదో చూడు. యేసు ప్రభువారు తమ తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వాడు. అపోస్తుల బోధలో తల్లిదండ్రులను ప్రేమించి మీరు మేలు అనుభవించండి, క్షేమాన్ని అనుభవించండి అని చెప్పిన ఆజ్ఞ ఎంత గొప్పదో చూడండి. అందుకని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం మానవునికి ఎవ్వడికి మంచిది కాదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినటువంటి ఏ మనుషుడు తన జీవితంలో వృద్ధి చెందే అవకాశమే లేదు, మేలు అనుభవించే అవకాశమే లేదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి అపహాస్యం చేసినటువంటి ప్రతి కుటుంబం పతనమైపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు మనసునందుంచుకోవాల్సింది ఏంటంటే, మానవుని మేలు కోరి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎంత గొప్పవో మీరు తెలుసుకోవాలి. అంత అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్. దీని గురించి ఎంత గొప్పగా మీరు మాట్లాడి, ఎంత గొప్పగా చదివి ధ్యానం చేస్తే అంత గొప్పవారు అయిపోతారు భూమి మీద. అంతగా దేవుని వలన దీవెన నొందుతారు. ఆలోచించి దేవుని ఆజ్ఞలను పాటించి కుటుంబ వ్యవస్థను అంత అద్భుతమైనదిగా, మేలు అనుభవించేదిగా కట్టుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు కూడా బాగా పెంచాలి. అయితే కుటుంబాలు బాగుండాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి.
కుటుంబాలు బాగా ఉంటే దేశమంతా కూడా బాగుంటుంది. దేశ శ్రేయస్సు ఉంది అందులో. అందుకనే నీ దేశంలో నువ్వు క్షేమంగా ఉండి మేలు అనుభవించి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు. అక్కడ దేశ క్షేమం ఉంది, పిల్లల క్షేమం ఉంది, తల్లిదండ్రుల క్షేమం కూడా ఉంది. ఇంతమంది భవిష్యత్తుని దేవుడు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమలో ఉంచాడనే సత్యాన్ని గ్రహించి, దేవుని ఆజ్ఞలను గౌరవించి, దైవ గ్రంథాన్ని ప్రేమించి చదివి ధ్యానించి బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి.